వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈ టమాటా పచ్చడిని గాని చూసారు అంటే ఖచ్చితంగా ట్రై చేస్తారండి. చూస్తేనే నోట్లో నీళ్లు ఊరిపోతాయి. అంత టేస్టీగా ఉంది. చాలా సింపుల్‌గా చేయొచ్చు. రైస్, టిఫిన్స్ రెండిట్లోకి ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ట్రై చేయండి. ఈ టమాటా పచ్చడి కోసం ఫస్ట్ బాండిల్‌ని వేడి చేసి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని వేయించుకోండి. పల్లీలని ఫ్లేమ్‌ని లో టు మీడియంలో పెట్టి నిదానంగా వేయిస్తే లోపల వైపు కూడా బాగా వేగి టేస్ట్ బావుంటాయి. అందుకని నిదానంగా వేయించండి. ఇప్పుడు చూడండి పల్లీలు ఈ విధంగా వేగాలనమాట. ఇలా వేగిన తర్వాత ఈ పల్లీలన్నింటిని తీసి ఏదైనా ప్లేట్‌లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే బాండిల్లో మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకొని వేయించుకోండి. నువ్వులు దోరగా వేగాలండి. మాడనివ్వమాకండి. ఇప్పుడు ఈ నువ్వులు కూడా వేగాయి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిన నువ్వులను గూడా తీసి ఏదైనా బౌల్‌లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా కాగిన తర్వాత దీంట్లో ఒక్క చిటికెడు మెంతులు వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెంతులు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. మెంతుల్ని లైట్‌గా వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు. అలాగే మెంతుల్ని మాడనివ్వమాకండి. మెంతులు, జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 6 పచ్చిమిరపకాయల్ని నేను ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక 6 ఎండుమిర్చిని గూడా వేసుకొని వేయించుకుంటున్నాను. 2 కలిపి వేయించుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 కలిపి తీసుకుంటే పచ్చడి టేస్ట్ బావుంటుందండి. మీకు వద్దు అనుకుంటే ఓన్లీ పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు. కానీ ఇలా కూడా ఒకసారి చేయండి. బావుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు 3 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. మీడియం సైజ్ టమాటాలైతే ఒక 4 తీసుకోండి. కొద్దిగా పెద్దగా ఉన్నవైతే ఒక 3 సరిపోతాయండి. ఈ టమాటా ముక్కలు గూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. టమాటా వేసాం గదా! మళ్ళీ చింతపండు ఎందుకు అనుకోవద్దండి. కొద్దిగా వేయండి. టేస్ట్ బావుంటుంది. టమాటాలో ఉన్న పులుపే సరిపోదు. కొంచెమైనా చింతపండు వేయాలి. ఇలా చింతపండు గూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక చిన్న కొత్తిమీర కట్టని నీట్‌గా కడిగి వేసుకోండి. అలాగే పుదీనాను గూడా ఒక చిన్న కట్ట తీసుకొని ఇలా ఆకులు విడదీసుకొని నీట్‌గా కడిగి వేసుకోవాలి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు గూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేగనివ్వండి. లైట్‌గా వేగాలి. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. అందుకని ఒక్క నిమిషం ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు చూడండి ఒక నిమిషం పాటు వేగితే మీకిలా వేగుతుంది. కొత్తిమీర, పుదీనాలో కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుందండి. అలా వేగిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్‌ని లో టు మీడియంలో పెట్టి మగ్గించండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. సుమారుగా నేను ఒక 5, 6 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి మగ్గించానండి. ఈ విధంగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిల్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ నువ్వులను వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను గూడా నేనిక్కడ పొట్టు తీసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పల్లీలని డైరెక్ట్‌గా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి రెండిటిని కలిపి కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేయొద్దండి. టేస్ట్ బావుండదు అలా చేస్తే. నేనిక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా మిశ్రమాన్ని గూడా వేసుకొని కావాలంటే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ నేను టమాటా వేయించేటప్పుడు సాల్ట్ వేశాను గాబట్టి ఇంక వేయడం లేదండి. నేనిక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయొద్దు. ఒక 5, 6 సార్లు పల్సిస్తే మీకు ఈ విధంగా పచ్చడి రెడీ అవుతుందనమాట. రోట్లో దంచిన పచ్చడిలాగా వస్తుంది. మరి మెత్తటి పేస్ట్ లాగా చేస్తే టేస్ట్ బావుండదు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఏదైనా బౌల్‌లో వేసి పక్కన పెట్టేసుకోండి. పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పోపు గరిటెలో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను నేను. ఆవాలు చిటపటలాడిన దాకా వేగాలండి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 4, 5 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకొని, దీంట్లోనే ఒక చిటికెడు ఇంగువ గూడా వేసుకోండి. పచ్చడికి ఇంగువ ఫ్లేవర్ బావుంటుంది. ఒకవేళ మీకు ఇంగువ నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ వెల్లుల్లి, ఎండుమిరపకాయలని కొద్దిగా వేయించుకోండి. ఇవి కాస్త వేగాయి అనుకున్న తర్వాత లాస్ట్‌గా ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా వేగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు మొత్తాన్ని ఈ పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి రెడీ. ఈ పచ్చడి అన్నంలోకి, టిఫిన్స్‌లోకి రెండిట్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.